అస్సలం వాలేకుమ్. హాయ్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ పర్వీన్ అండి. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించానండి. ఇంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసాను కదండి. లైట్గా ఉల్లిపాయలు ఫ్రై చేయాలి, ఎందుకంటే గ్రేవీకి కావాలి. కొద్దిగా ఉల్లిపాయలు ఫ్రై చేస్తే మసాలా బాగా గ్రేవీగా వస్తుందండి ఎగ్ కర్రీకి. చేస్తాను కదండి. కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. చూద్దాం రండి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేస్తున్నాము. ఉల్లిపాయ కొద్దిగా లైట్గా అండి, ఎందుకంటే పచ్చివాసన రాకోకుండా. అయిపోయిందండి, ఫ్రై చేస్తాను. దీంట్లోనే టమోటా వేస్తున్నాము. కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేస్తున్నామండి, ఎందుకంటే గ్రేవీ కావాలి కదా ఎగ్ కర్రీకి. ఆల్రెడీ ఎగ్స్ నేను బాయిల్ చేసి పెట్టానండి. చూద్దాం రండి. ఫ్రై అయినాయి కదా టమోటాను ఉల్లిపాయ. స్టవ్ ఆఫ్ చేద్దాము. అది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీకి పడదామండి, గ్రేవీ లాగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు అయింది, చల్లారింది కదా, మిక్సీకి పట్టుకున్నాము. మసాలా మిక్సీకి పట్టుకున్నాము. మిక్సీకి పట్టేస్తాము. చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ వేసాము ఫ్రెండ్స్. ఎగ్ బాయిల్ చేద్దాము, ఫ్రై చేసుకున్నాము. ఆల్రెడీ బాయిల్ చేసాము, చిన్న చిన్న కాఫీ పెట్టి ఫ్రై చేస్తున్నాం. కాట్లు పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్లో బాయిల్ చేసుకున్నాం, ఇది ఫ్రై చేసుకున్నాం. ఓకేనా? ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ బాగా. బాగా ఫ్రై అయింది కదా, కొంచెం పసుపు వేసుకున్నాము. మళ్ళీ ఎలా వేయాలి కొద్దిగా.
చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఇప్పుడు ఈ మసాలా వేద్దాం దీంట్లో. ఇదంతా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చూద్దాం ఫ్రెండ్స్, ఆయిల్ వదిలింది కదా, ఇప్పుడు కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాము తగినంత. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మసాలాలు వేసుకున్నాము. ఫస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ తగినంత పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 ఆకు, 2 స్పూన్లు కారం ఫ్రెండ్స్. సాల్ట్ ఆల్రెడీ నేను ఎగ్లో ఫ్రై చేస్తాను కదా, తగినంత సాల్ట్ అండి. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. తగినంత వాటర్ ఫ్రెండ్స్. తగినంత వాటర్ పోసాం కదా, ఇప్పుడు ఎగ్ వేద్దాం దీనిలో. కొద్దిసేపు ఫ్రై అవన్నీ ఉడికిన తర్వాత ఆఫ్ చేస్తాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, మసాలా ఉడికింది కదా, చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది బాగా, అంటే మసాలా బాగా ఉడికింది అన్నమాట, బాగా ఫ్రై అయింది కర్రీ. ఆయిల్ అంతా వదిలేసింది కదా ఫ్రెండ్స్, బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ అట్లా పెట్టేసుకొని ఆఫ్ చేస్తాం, స్టవ్ ఆఫ్ చేస్తాం. ఎగ్ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మీరందరూ నాకు, ప్లీజ్ 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 ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఓకే బాయ్.